ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోనిస్యమస్యదపదాంబయుగ్మరుక్ం యామోహతస్సదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం రామానుజ చరిత్ర, భగవద్ రామానుజ చరిత్ర అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇందులోది రామానుజుడు బ్రహ్మరాక్షసుడు. కాంచీపురం చోళ రాజధాని. ఆ రాజకుమార్తెను బ్రహ్మరాక్షసు పట్టుకోవడంతో రాజుకు తీరిన వేదన కలిగింది. యాదవ్ ప్రకాశుడు ఆధ్యాత్మిక శాస్త్రం అందే కాక మంత్రశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉన్నదని ప్రసిద్ధి. అందువల్ల రాజు యాదవ్ ప్రకాశుని ఆహ్వానించాడు. రాజు ఆహ్వానంపై యాదవ్ ప్రకాశ్ శిష్యులతో బయలుదేరి రాజభవనానికి వెళ్ళాను. బ్రహ్మరాక్షసి తరుముటకు బిగ్గరగా మంత్రములు చదివాను. అప్పుడు రాకుమారుని ఆవహించిన బ్రహ్మరాక్షసి యాదవునితో, ఓయి, నీ మంత్రములు నాకు తెలియకున్నవా? నేను బ్రహ్మరాక్షసిని. నువ్వు కానీ నీ మంత్రగర్జనలు కానీ నన్నేమీ చేయలేవు. నా గురించి నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు తెలియను. పూర్వజన్మలో నీవు మధురాంతక పుష్కరిణి పక్కన ఒక కన్నంలో నివసించున్న బల్లివి. కొంతమంది వైష్ణవులు తిరుమల దర్శనం చేసుకుని అటుగా వచ్చి అక్కడ వంట చేసుకుని భగవంతునికి అర్పించి తిని ఆ ఆకులను అక్కడ విసిరినప్పుడు కొన్ని మెతుకులు నీ నోట్లో పడ్డవి. నీవు పాకుకుంటూ వారు వదిలిన ఆహారం తిని వీటిని త్రాగటం వల్ల నీకు గొప్ప పుణ్యం కలిగినది. ఆ పుణ్యం వల్ల నీవు బ్రాహ్మణుడు, పండితుడు అయ్యావు. ఇక నా గురించి చెప్పేదని విను. నేను పూర్వజన్మలో యాగం చేసిన ఆ యాగం మంత్రోచ్చారణలోనూ క్రియలలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. దాని ప్రభావం వల్ల నేను బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఆ మాటలు విన్న యాదవుడు, సరే, ఇప్పుడు నువ్వు ఈ రాకుమారుని వదిలి వెళ్ళాలంటే ఏమి చేయాలి అని అడిగాను. అప్పుడు బ్రహ్మ రాక్షసు, అది నీ వల్ల కాదు, నీ శిష్యగణంలో ఉన్న రామానుజుని వల్లనే అది సాధ్యం. అంతటా యాదవుడు రామానుజుడి వైపు చూడగా రామానుజుడు దాన్ని వెళ్ళిపోమని శాసించాడు. కానీ ఆ బ్రహ్మరాక్షసి వదిలి వెళ్ళలేదు. రామానుజుడు తన పాదముద్రను దాని శిరస్సుపై పెట్టేంత వరకు నేను వదిలేది లేదని చెప్పాను. బ్రహ్మరాక్షసు కోరిన ప్రకారం రామానుజులు రాకుమారు శిరస్సుపై కాలు పెట్టగా రాకుమారుని ఆవహించిన బ్రహ్మరాక్షసు వదిలిపోయినది. రాజు గొప్ప ఆనందం పొందను, శిష్యులందరూ విస్మయం పొందిరి. యాదవ్ ప్రకాశుని దిగ్భ్రమ వర్ణాతీతం. అయితే పరువు దక్కింది కదా అని కొంత ఆనందించిన వారంతా వెనక్కి వచ్చారు. ఒకనాడు యాదవ్ ప్రకాశులు సర్వం ఖలిదం బ్రహ్మ చాందోగ్యోపనిషత్ 111:14 అనే మంత్రం బోధించు విశ్వమంతయో బ్రహ్మమని బోధించి, అలాగే నాస్తికించిన బోధారణ్యకం 6:4-19 అను మంత్రం వివరణ ఇస్తూ ఆత్మను బ్రహ్మం ఒకటే అని చెప్పాను. ఆ వివరణ విన్న రామానుజుడు, గురువర్య, ఈ వివరణ సరికాదు అని నా ఉద్దేశం. సర్వం కల్విదం బ్రహ్మ అను మంత్రమునకు బ్రహ్మ విష్ణువు విశ్వమంతటా వ్యాపించను. అందువల్ల బ్రహ్మము లేకుండా విశ్వం లేదు. అతని వల్ల ఈ విశ్వం సృష్టించబడుచున్నది, పోషించబడుచున్నది, లయమొగుచున్నది. విశ్వం బ్రహ్మ ఒకటి కాదు, దేని విశిష్టత దానికి ఉన్నది. అలాగే విశ్వంలో ప్రతి అణువు బ్రహ్మతో సంబంధం కలిగి ఉండను. విశ్వం ఎన్నడూ బ్రహ్మ కాలేదు. ఇక నాస్తికించినాను మంత్రమునకు సృష్టిలో నన్ను వైవిధ్యం విశ్వమునకు సంబంధించినవి. బ్రహ్మ విష్ణువు సంబంధం వల్ల దానికి ఉనికి ఉన్నది. విశ్వమునకు వైవిధ్యం కలిగింది, అంతేగాని బ్రహ్మం విశ్వము కాదు. విశ్వమే సత్యం. ఈ వ్యాఖ్యానం యాదవ ప్రకాశునికి క్రోధంతో శరీరం కంపించను. అగ్నిపర్వతం వలె శరీరం మండిపోయాను. భీషణ సర్వంతో స్వరములో, రామానుజ, నీవు అద్వైతమతము శత్రువు. ప్రతి మంత్రమునకు వ్యతిరేక అర్థములు చెప్పుచున్నావు. నీవు నా శిష్యుని కొనసాగడం కుదరదు. నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అనుకూలమైన గురువుతో వెతుక్కో అని గర్జించాను. రామానుజుడు ఆ మాటలు విని మరొక్క మాట పలకకుండా గురువునకు నమస్కరించి అక్కడి నుంచి వెడలను. ఇంటికి వెళ్ళి తల్లికి నమస్కరించి తాను బహిష్కృతుడు అయ్యానని తల్లికి చెప్పి, తల్లి రామానుజ, నీ ఊరడించి, నాన్న, అక్కడ విద్య చాలు. రేపు నువ్వు వరదరాశ్రమ గృహకు పాత్రలు తిరుక్కస్నామి గారిని కలిసి వారి ఉపదేశం ప్రకారం నడుచుకో. మర్నాడు రామానుజులు ఆనందంతో భక్తితో తిరుక్కస్నామి గారి ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మీరే నాకు ఆచార్యుడు.
నువ్వు నన్ను శిష్యునిగా స్వీకరించి నన్ను జ్ఞాన మార్గంలో నడిపించవలను అని ప్రార్థించను. తిరుక్కస్వామి వారు రామానుజులను లేవనెత్తిన ఆయన, నీవు భావభక్తుడు, ఏకసంధాగ్రహుడు, సర్వశాస్త్రములను కంఠముగా చేశావు. నీకును నాకును గురువు ఆ వదరాస్వామి. ఈనాటి నుంచి నువ్వు స్వామివారి అభిషేకమును తిరుమంజనమునకు దేవాలయం భావించి ప్రతిరోజు నీరు తెచ్చావు. స్వామిని ఆరాధించు, స్వామిని నువ్వు స్వీకరించుగాక. భగవంతుని శక్తి అనంత కళ్యాణ గుణభరితమైంది. అటువంటి భగవంతుని సేవించడం వల్ల మనలో కళ్యాణం వృద్ధి చెందును. అందువల్ల నీవు భగవంతుని త్రికరణస్థుతిగా సేవించని ఉపదేశించను. తిరుక్కస్నం ఉపదేశించిన విధముగా వదరాస్వామిని సేవించు. గురువు వద్ద తత్వజ్ఞానం కూడా పొందుచున్నావు. స్వస్తి. జై శ్రీరామ్.